హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు 9 గంటల 13 నిమిషాలు, ఇంకొక 2 నిమిషాలలో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ప్రీ మార్కెట్ డేటా చూసుకున్నట్టయితే నిఫ్టీ 50 స్టాక్స్లలో 6 పాజిటివ్గా ఉన్నాయి. మేబీ ఐటీ స్టాక్స్ కావచ్చు. సో మిగతావన్నీ డిక్లైన్, 37 స్టాక్స్ డిక్లైన్గా ఉన్నాయి. ఒక 7 స్టాక్స్ అన్చేంజ్గా ఉంది. అంటే మార్కెట్ బేరిష్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. గ్లోబల్ మార్కెట్స్ ఏమో పాజిటివ్గా ఉన్నాయి. సో మన జపనీస్ మార్కెట్ కావచ్చు, అమెరికన్ మార్కెట్ కావచ్చు. కానీ మనది లండన్ మార్కెట్, జర్మనీ మార్కెట్ ఫ్లాట్గానే ఉన్నాయి. సో మనదేమో నెగిటివ్గా కనబడుతుంది స్టాక్స్. సో రైజ్ ఆన్ సెల్ అనే కాన్సెప్ట్లో ఇది 15 మినిట్స్ చార్టు. సో ఇక్కడైతే ఇప్పుడు ఫ్రీ మార్కెట్ 23,128, అంటే కొద్దిగా గ్యాప్ డౌన్ పాయింట్స్, అంటే 30 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. సో మార్కెట్ కొద్దిగా రైజ్ అవుతున్న కొద్ది సెల్లర్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. మనకు 5 మినిట్స్ క్యాండిల్. సో మనకి ఇక్కడ పెద్ద షార్ట్ మీద మనకి 1 మినిట్ క్యాండిల్ ఉంది. సో 1 మినిట్ క్యాండిల్లో మనకు మార్కెట్ ఇప్పుడు ఒక 1 మినిట్లో ఇంకొక స్టార్ట్ ఓపెన్ అయింది. సో మనకైతే ఇప్పుడు బుల్లిష్ సైన్ అయితే కనబడుతుంది ఇక్కడ మార్కెట్. సో చూద్దాము. సో మనకు 50% రెడ్ క్యాండిల్ స్టార్ట్ అయింది. సో సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. ఎంత దాకా వస్తుంది అనేది చూడాలి. సో ఈ ఏరియా దాకా అయితే మనకి ఈ ఏరియా దాకా అయితే సెల్లింగ్ ప్రెజర్లో ఉంది. సో మనము కొద్దిగా సెటిల్ అయ్యేలాగా చూద్దాము. సో మనకి 50% లైన్ చూసుకున్నట్టయితే మనకి ఈ ఏరియాలో. సో మనం ఇక్కడ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ కొద్దిగా వాలటైల్ ఉంటుందా, ఒకే రేంజ్ బౌండ్లో ఉంటుందా అనేది మనకి క్లారిటీ లేదు. సో మనకైతే సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా కనబడుతుంది. చూద్దాం. మనం సెల్ అండ్ రైజ్ కాన్సెప్ట్లో ఉండే ఛాన్స్గా కనబడుతుంది. సో మనం ఒక క్లియర్ డైరెక్షన్ అయితే మనమైతే తొందరపడి అయితే ఏం చేయాలి. ఆర్ఎస్ఐ కాల్ సైడ్ అయితే ఆర్ఎస్ఐ తగ్గుతుంది, పుట్ సైడ్ ఆర్ఎస్ఐ పెరుగుతూ ఉంది. సో మనము పుట్ సైడ్ ఎంట్రీకి కొద్దిగా ప్లాన్ చేయొచ్చు. సో క్విక్గా పుట్ సైడ్ కొద్దిగా రైజ్ అయిన కొద్దీ మనం సెల్ చేయడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే మనకి ఇంకా కొద్దిగా మార్కెట్ ఈ ఏరియా దాకా వస్తే సెల్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో మనకి ఇక్కడే ట్రాప్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. సో చూద్దాము. సో మనకైతే సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. 23,130 ఆ ఏరియా అయితేనే మనకు ఇప్పుడు కంగారు పడి అయితే తీసుకోవడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకా క్లారిటీగా. సో మనకైతే ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ లా కనబడుతుంది. సో ఇక్కడేమో కాల్ సైడ్ 50 ఉంది ఆర్ఎస్ఐ, పుట్ సైడ్ ఏమో 41 ఉంది, ఆర్ఎస్ఐ ఏమో 53 ఉంది. సో సైడ్ వేజ్ మార్కెట్గానే ఉండే ఛాన్స్ ఉంది రేంజ్ బౌండ్లో. మనకి రైజ్ అయిన కొద్దీ మనం సెల్ సైడ్ తీసుకోవటానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే సెల్లింగ్ ప్రెజరే ఉంది కాబట్టి. సో ఇంకా కొద్దిగా పైకి వెళ్ళిన కొద్దీ మనము సెల్ చేయడానికి ట్రై చేద్దాము. మనకైతే ఒక ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడ్డది. సో ప్రీమియం అంటూ ఇంకా ఏం చేంజ్ కావట్లే. సో సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉంది, తీసుకుందాం మనము కొద్దిగా కరెక్ట్. సో కరెక్ట్ ఏరియాలో తీసుకోవడానికి ట్రై చేద్దాము. సో మనము సో ఇక్కడ మనకి ఫస్ట్ 1 క్యాండిల్లో 50% లైన్ ఉంది, ఇక్కడ వచ్చింది. సో మళ్ళీ ఇంకొక లాట్ అయితే యాడ్ చేద్దాము. మనము డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ మనకు 23,130కి బిలో ఉంటే మనం డౌన్ సైడ్కే ప్లాన్ చేద్దామని అనుకున్నాము. సో చూద్దాము. సో మనం ఇంకొక సో సెల్ ఆన్ రైజ్ అనే కాన్సెప్ట్ అయితే వర్క్ అవుతుంది అనుకుంటున్నాను.
సో ఎంత పైకి వెళ్తుంటే సెల్లర్స్ యాక్టివేట్ అవుతారనేది మార్కెట్ అనేది కొద్దిగా ఏరియాకి మనకి ఫుల్ బ్యాక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఆర్ఎస్ఐ అయితే 54 ఉంది నిఫ్టీది, బ్యాంక్ నిఫ్టీది 56 ఉంది. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ 56, మిడ్ క్యాప్ కూడా మిడ్ క్యాప్ ఏమో 70 ఉంది. సో మిగతాది సెల్ అండ్ రైజ్ కాన్సెప్ట్ అయితే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం, మనం ట్రాప్ చేసే ఛాన్స్ అవుతుంది. బేరిష్ మూమెంటే ఉంది. సో నేను అందుకనే పుట్ సైడే తీసుకున్నాను. సో ఇంకా కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేసేసాను. సో కాల్ ప్రాఫిట్ అయితే వస్తుంది 327. సో మనము చిన్న ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవుదాము. మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిందనుకో మళ్ళీ ఎంటర్ అవుదాం. సో ఆ విధంగా చేద్దాం. ఎందుకంటే మనకు అనుకున్నట్టుగా మార్కెట్ అయితే ఒక సింగిల్ డైరెక్షన్లో ఉండకపోవచ్చు. సో ప్రీమియం అయితే ఏమీ మూవ్ కావట్లేదు. సో మనకి ఇంకా కొద్దిగా ఈ ఏరియా దాకా వస్తుందని ఆలోచనలో పుట్ సైడ్ తీసుకున్నా. సో ఈ ఏరియా దాకా వస్తుందని, సో 23,092 దాకా వస్తుందని. సో మార్కెట్ అయితే ప్రీమియం మూవ్ కావట్లేదు. సో కొంత బయ్యింగ్ ఇక్కడ ఇదే రేంజ్లోనే ఉంది మార్కెట్. సో కొద్దిగా ట్రాఫీగా ఉండే ఛాన్స్ కూడా ఉంది. గ్లోబల్ మార్కెట్స్ ఏమో పాజిటివ్గా ఉన్నాయి, మనదేమో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో కొంత ట్రాఫిక్ జరిగే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ఆర్ఎస్ఐ చూసుకుంటే 42 కాల్ సైడు, పుట్ సైడ్ కూడా 42లోనే ఉంది. సో ఇది కొద్దిగా రిస్కీగానే ఉన్నట్టు కనబడుతుంది, చూద్దాము. సో 23,110. సో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వస్తుందా? సో మనము కొంత క్వాంటిటీని ఎగ్జిట్ చేసుకుంటే బెటరా? సో బయింగ్ ప్రెజర్ ఇటు వస్తుంది కాబట్టి సో ట్రాప్ జరిగే ఛాన్స్ ఉందా? క్వాంటిటీ తక్కువ పెట్టుకుంటే బాగుండు. సో నాకు తెలిసి ఈరోజు అయితే పెద్దగా మనల్ని సైడ్ వేస్గానే ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది మార్కెట్ అయితే 9:34 15 ఆల్రెడీ దాటింది. సో ఇదే రేంజ్లో ఉంది. సో ఒక రేంజ్లో ఉంది. సో డిసైడ్ చేసుకోవట్లేదు మార్కెట్. సో కొద్దిగా ట్రాఫిక్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో మనం ఎగ్జిట్ అయిపోతే బెటర్ అనేది కూడా ఎగ్జిట్ అయిపోతే బెటర్. ట్రాప్ చేసింది మార్కెట్. సో ట్రాప్ అయితే జరిగింది మార్కెట్. ట్రాప్ అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, సో మార్నింగ్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది కదా. సో సడన్గా మార్కెట్ ఈ 50%కి డౌన్ సైడ్ కనపడ్డది ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లలో. సో కొద్దిగా రీటెస్ట్ చేసుకుంటుందని ఇటు కొద్దిగా కిందికి వస్తుందన్న ఉద్దేశంలో నేను కిందికి తీసుకున్నాను. సో మార్కెట్ ఇక్కడ చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంది. సడన్గా నేను కొంత క్వాంటిటీ యాడ్ చేశాను కిందికే. సో సడన్గా మార్కెట్ పైకి వెళ్ళింది. సో సడన్గా ఈ ఏరియాలో లాస్ వచ్చేసింది. సడన్గా మళ్ళీ కట్ చేసేసి మార్కెట్ పైకి తీసుకున్నాను. సో ఓవరాల్గా మార్కెట్ అయితే మనం లాస్లో క్లోజ్ చేస్తున్నాము. సో 1300 లాసు. సో ఈరోజు సో మార్కెట్ అయితే రన్ అవుతుంది కానీ మొమెంటం ఏం లేదు. సో
ఈ విధంగా. సో ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే మంచిగా బుల్లిష్గా వచ్చింది, మొత్తం కంప్లీట్ సైడ్ వేస్గానే ఉంది ఇక్కడ. సో సో అది ఫ్రెండ్స్. సో ఈ రోజుకైతే మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన డే కూడా లేదు. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.